ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో ఒక మంచి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే చూపిస్తాను. ఇది ఫ్లోర్కే కదండి, ఇంకా చాలా వాటికైతే వాడచ్చు. సో ఎలా వాడాలన్నది చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తాను, చూసేయండి. ఇక నేనైతే ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ ఒక 3 లీటర్స్ దాకా ఉంటుంది. సో అదంతా కొంచెం బాగా మరిగిన తర్వాత మనం ఇంట్లో సర్ఫ్ ఉంటుంది కదా, సో బట్టలకు వాడే సర్ఫ్ ఏదైనా సరే అది 1 కప్ దాకా వేసుకున్నాను. సో వేసుకుని అది అంతా సర్ఫ్ అంతా బాగా కరిగేలాగా కరిగించుకోవాలి. ఈ లోపల మనం ఒక గిన్నె తీసుకుని 1/2 కప్ వచ్చేసి నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే ఇంకో 1/2 కప్ వచ్చేసి బేకింగ్ పౌడర్, ఇంకొక 1/2 కప్ వచ్చేసి వెనిగర్ అనమాట. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా సర్ఫ్ తీసుకున్నాం కదా, సర్ఫ్ వాటర్ అన్నది ఇందులో వేసుకోవాలి. సో సర్ఫ్ వాటర్ ఏంటంటే సర్ఫ్ అంతా కరిగి దాకా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా, సో ఆ లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇది అంతా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను నిమ్మకాయ యాడ్ చేసినప్పుడు నిమ్మకాయ గింజలు కూడా ఉన్నాయి కదా, సో ఆ గింజలు మనం తీసేసుకోవచ్చు. నేను ఏంటంటే నార్మల్ బాటిల్లో వేస్తున్నానని చెప్పేసి అవి కూడా ఉంచేసాను. మీరు ఏదైనా స్ప్రే బాటిల్లో వేసినప్పుడు అదన్నా తీసేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి స్ప్రే చేసినప్పుడు ఎడ్ వస్తూ ఉంటాయి. సో చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ చేస్తాను. ఇదంతా చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్లోర్ క్లీన్ చేయడానికి చాలా ఐటమ్స్ అయితేనే కొంటా ఉంటాము వాటర్లో మిక్స్ చేసి వేయడానికి. సో వాటికి అన్నిటికన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది నాకు ఎలా తెలుసు అంటే మా ఫ్రెండ్ ఒకరు చెప్పారనమాట. సో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి ఏంటంటే ఇందులో బేకింగ్ సోడా అలాగే వెనిగర్ ఇంకా లెమన్ వేసినప్పుడు అయితే పొంగుతుంది అనమాట. సో అది పొంగినప్పుడు ఏమైందంటే వీడియో ఆఫ్ అయిపోయింది, లేదంటే చాలా బాగా మనకి నొగరు అన్నది వస్తుంది అనమాట పైకంటని. సో చూసారు కదా, ఈ విధంగా నేను 2 బాటిల్స్ అయితే వేసేసుకున్నాను. ఒకటైతే బాత్రూంలో పెట్టడానికి, ఇంకోటి వచ్చేసి మిగతా వాటికి వాడడానికి అనమాట. సో ఇప్పుడు నేను ఎలా వాడతానన్నది చూపిస్తాను. ఫస్ట్గా వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్లో ఇది మన టీ తాగి గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ గ్లాస్ తోటి నేను వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. నేను ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నాను. దీంతో కానీ మనం క్లీన్ చేసామంటే చాలా బాగా మెరుస్తుంది అనమాట. అంటే కొంచెం షైనీగా కనిపిస్తుంది. సో చాలా బాగుందనమాట ఈ లిక్విడ్ అయితేనే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలు ఏంటంటే అంత మాట ఏదో ఒకటి పారబోస్తూ ఉంటారు. సో దాంతో తొక్కామంటే ఈ విధంగా మట్టి కింద అయితే అయిపోతూ ఉంటుంది కదా, ఇదైతే చాలా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట. చాలా త్వరగా కూడా క్లీన్ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. సో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా బయట మొత్తం అని. సో మంచి షైనీగా కనిపిస్తుంది, కొత్త ఫ్రిడ్జ్ లాగా. మనం ఏంటంటే ఇలా లిక్విడ్ కొంచెం తీసుకొని ఇలా వాటర్లో వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. మనకి డైరెక్ట్ ఏం వాడక్కర్లేదు, వాటర్లో మిక్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను టీవీ కూడా క్లీన్ చేస్తున్నాను. టీవీ కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. అలాగే మనకి కబోర్డ్స్ ఉంటే కబోర్డ్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట, కొంచెం షైనీగా కనిపిస్తుంది. అలాగే వాల్స్, మనకి కిచెన్లో వాల్స్ ఉంటాయి కదా, సో వాల్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్లో గోడలు ఎక్కువ మనకి జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా, మనకి ఏదైనా తాలింపు పెట్టినా ఏం పెట్టినా సరే. సో దీంతో కానీ లిక్విడ్తో కానీ మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. అలాగే బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనం గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, గ్యాస్ స్టవ్ మీద అంటే టీ అయితే పడిపోయింది. ఆ లిక్విడ్ కొంచెం అలా వేసి కాసేపు వదిలేసాను. సో వదిలేసిన తర్వాత ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని విధాలుగా మనకి ఈ లిక్విడ్ అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వెనిగర్ అంటే మనకి రైస్ ఐటమ్స్లో గట్రా వాడే వెనిగర్ కాదు, సో విడిగా వెనిగర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను ఆ వెనిగర్ని అయితేని. సో ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ఎందుకు మొత్తం క్లీన్ చేశాను అంటే నెక్స్ట్ డే అట్ల తద్ది కదా, అట్ల తద్ది రోజున నేను ఉపవాసం అయితే ఉంటానన్నమాట. అందు గురించనే ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, మొత్తం క్లీన్ చేసి ఇదంతా క్లీన్ చేయకముందు అనమాట ఈ వీడియో. సో ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తున్నాను. అది ఏంటంటే బయట బండి మీద అమ్ముతారు కదా నూడిల్స్, సో ఆ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సేమ్ స్ట్రీట్ సైడ్ ఎలా చేస్తారో అదే విధంగా చేశాను. నాకు చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుండో చేస్తూ ఉంటాను. కాకపోతే నా దగ్గర ఈ నూడిల్స్ లేవన్నమాట. దానికి ఈ నూడిల్స్ ఉంటేనే బాగుంటుంది. అమ్మ వచ్చింది కదా, అమ్మ
వచ్చినప్పుడు తీసుకురమ్మన్నాను. సో అవి అయితే తీసుకుని వచ్చింది. ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా అయితే ఒక కడాయిలో వాటర్ వేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకుని బాగా మరిగనిచ్చాను అనమాట. మరిగిన తర్వాత మనం నూడిల్స్ వేసుకొని దాన్ని ఒక 80% ఉడికేదాకా ఉంచుకోవాలి. చిల్లీల గిన్నె తీసుకొని అందులో నూడిల్స్ అంతా వేసేసుకోవాలి. సో తర్వాత అందులోనే చన్నీళ్ళు వేసుకుంటే మనకి నూడిల్స్ అన్నది కుక్ అవ్వకుండా ఇంకా అక్కడితోటే ఆగిపోతుంది అనమాట. ఒక 2 eggs తీసుకున్నాను. గ్లాస్లో వేసుకుని దాన్ని బాగా బీట్ చేసుకున్నాను అనమాట. అది ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి అంత ఫ్లఫీగా వస్తుంది. కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న మనం ఎగ్ అన్నది ఇందులో వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకుంటే మనకి వెంటనే ఫ్లఫీగా వస్తుంది అనమాట. కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు తిప్పాలి. ఎక్కువ తిప్పకూడదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండేలాగా ఉంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాత నేను ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో నేను ఏమేమి వేస్తున్నానంటే ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసాను, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్ అనమాట. సో ఇవైతే యాడ్ చేసుకున్నాను. ఇవి వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మా పిల్లలు అయితే ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు వెజిటేబుల్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి ముందే ఉడకబెట్టుకున్న నూడిల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అంటే స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. సో అందు గురించైనా హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు, ఇందులో సాల్ట్, కారం, ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో సోయా సాస్ అలాగే వెనిగర్ వేసుకున్నామంటే మనకి స్ట్రీట్ సైడ్ దొరికే మనకి ఎగ్ నూడిల్స్ అన్నది రెడీ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. బయట బండి మీద ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితేనే ఉందన్నమాట. ఇందులో మనకు కావాలితే అజినోమోటో కూడా వేసుకోవచ్చు, అంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే వేయలేదనమాట. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంక నేను మా అమ్మాయి అయితే తింటున్నాము. మా అబ్బాయికి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా నూడిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా అట్ల తద్దని చెప్పాను కదా నెక్స్ట్ డే, అందు గురించి అని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది, మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను. సో మార్నింగ్ వచ్చేసి నేను దోశ పిండికి బియ్యం అయితే నానబెట్టేసాను అనమాట. అట్ల తద్ది అంటేనే అట్లు ఉండాలి కదా కంపల్సరీగాని, అందు గురించి అని చెప్పేసి నేనైతే మార్నింగే మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నైట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నైట్ వచ్చేసి 10 అవుతుంది అనుకుంటా టైం. నాకు అవన్నీ క్లీన్ చేసుకున్నడికి ఆ టైం అయ్యింది. ఇప్పుడైతే మొత్తం అంటే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంక బియ్యం అంతా కడిగేసాను. బియ్యం పప్పు కడిగేసి ఇంక గ్రైండర్లో అయితే వేసేసాను అనమాట. ఇది వచ్చేసి ఎక్కువ నానబెట్టాను కాబట్టి 2 ట్రిప్లు అయితే వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి సగం అయితే వేసాను, ఇంకో ట్రిప్లు అయితే ఇంకో సగం అయితే వేస్తాను. అందులో ఇంకా కొంచెం వాటర్ వేసి ఇంక మూత అయితే పెట్టేశాను. ఈ లోపల నేను ఏం చేస్తానంటే కంద వండుతున్నాను. సో అట్ల తద్దంటే ముందు మెయిన్ కావాల్సింది కంద, అలాగే గోంగూర పచ్చడి, ఇంకా పప్పు, చారు ఇవన్నీ కావాలి. సో నేను అవి ఏమీ ప్రిపేర్ చేయట్లేదు, ఓన్లీ కంద కూర ఒకటే వండుతున్నాను. సో మార్నింగ్ లేచి వండడానికి టైం సరిపోదు కాబట్టి నేను ఇప్పుడే వండేస్తున్నాను అనమాట కంద అయితేని. సో ఇదైతే అమ్మమ్మ వచ్చినప్పుడు తీసుకుని వచ్చింది, ఇంట్లో వచ్చిందంట మొక్క. సో అందు గురించి అని చెప్పేసి చిన్న దుంప అయితే తీసుకుని వచ్చింది. నాకు టయానికి కరెక్ట్గా ఈ దుంప అయితే ఉన్నది కాబట్టి సో దీంతో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీంతో నేను కంద పులుసు అయితే చేయబోతున్నాను. సో ఇది మామూలుగా సింపుల్గా చేసేస్తున్నాను. సో కంద ఉడకదేమో అని చెప్పేసి ముందుగా అయితే ముక్కల కింద కోయేసి వాటర్లో వేసి బాగా వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. కంద ఏంటంటే ఎంతసేపు ఉడకబెట్టినా సరే ఉడకదు. ఈ కంద అయితే చాలా గమ్మున అయితే ఉడికిపోయింది. సో ఉడకలేని కంద ఏం చేయాలంటే మనం కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకున్నామంటే మనకు ఉడికిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను కంద అయితే ఉడికిపోయింది కదా, దాని అంతా పక్క తీసేసి అదే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర, అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వచ్చేసి ఇంట్లో చెట్టుదనమాట, అందుకే ఒక రవ్వ తీసి అలాగే వేసేసాను. అలాగే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్నాం మనం కందదుంపలు అన్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాను. సో ఆ గుజ్జంతా ఇందులో వేసుకొని బాగా ఉడికినిచ్చామంటే ఇంకా కంద పులుసు అన్నది రెడీ అయిపోద్ది అనమాట. సో పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఇంకా కంద పులుసు అయితే రెడీ అయిపోయింది. సో
సో చాలా బాగున్నది, సింపుల్ గా చేసినా సరే టేస్ట్ అయితే సూపర్ ఉన్నది అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముందుగా మనం గ్రైండర్ లో పప్పు అయితే వేసాం కదా, సో అది కూడా అయిపోయింది. తీసేసి ఇంకో ట్రిప్ కూడా వేసేసాను. ఇప్పుడు దోశలు మనకి ఎర్రగా రావాలన్నా అలాగే క్రిస్పీగా రావాలన్నా ముందుగా గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. అవి మరిగే లోపల మనం ముందుగా దోశ పిండి అయితే రుబ్బుకున్నాం కదా, అది ఒక 2 గరిటెలు అయితే తీసుకుని ఈ విధంగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వాటర్ ని బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకున్న పిండిని అందులో వేసేసుకోవాలి. అందులో వేసినప్పుడు ఈ విధంగా తిప్పుతే వేయాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తది. సో ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఇంకా అదంతా దగ్గరగా అయితే వచ్చేస్తది. వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇక నాతో పాటు మా అబ్బాయి కూడా పడుకోకుండా అలాగ చూస్తా ఉన్నాడనమాట. సో ఏదో పీకుతా ఉన్నాడు అక్కడ. సో అది ఇక్కడైతే పిండి అయితే అలా తిప్పుతానే ఉన్నాను. సో ఈ విధంగా దగ్గరికి వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా చల్లారాలన్నమాట. ఇప్పుడైతే ఇంక సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది. ఇంకా పిండి అంతా తీసేసాననమాట. సో ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదంతా బాగా చల్లారాలన్నమాట. సో ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ డే ఎలా వచ్చినాయి దోశలు అన్నది చూపిస్తాను. చాలా కలర్ వచ్చినాయి అనమాట, చాలా బాగున్నది. సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఇంక ఇందులో వేసేసుకొని ఇంక బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో పక్కన అయితే గ్రైండర్ అయితే కడిగేసాను అనమాట. సో కడిగేసి ఇంక పెట్టేశాను అక్కడే. సో చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది మళ్ళీ పొంగుతుందేమో అని చెప్పేసి ఇంకో గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. నాకు ఎందుకో కలిపినన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం అంత ఇష్టం ఉండదు. ఒక నైట్ అంతా బయట ఉంచిన తర్వాత అప్పుడే ఫ్రిడ్జ్ లో అయితే పెడతాను అనమాట. సో 2 గిన్నెలోకి ఈ విధంగా సెపరేట్ చేసి ఇంకా అట్ల మీద మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేశాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు పొద్దుట పెద్ద వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.